కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఏలేశ్వరం మండలం మర్రివీడి గ్రామం నుండి చేపట్టిన ఎన్నికల ప్రచారం కంబాలపాలెం, పరిమితడక, జే అన్నవరం, సి రాయవరం గ్రామాలలో కొనసాగించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీరుకొండ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా ముళ్లపూడి పల్లంరాజును గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం ఒక కాంగ్రెస్తోనే సాధ్యమని, నియోజకవర్గ ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మొయ్యేటి సూర్యప్రకాశ్వరరావు, కోటేశ్వరరావు, కరణం శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 2024 మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అనగా నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ పోటీ చేయుచున్నాను. అలాగే పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ మల్లెపూడి మంగపతి పల్లంరాజు గారు పోటీ చేయుచున్నారు. కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పూర్వం వైభవం గల పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీయే మనకి ఇంతవరకు మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఎన్నో ప్రాజెక్టులు కట్టినటువంటి పార్టీ. ఈ పార్టీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేసి ప్రజల మనసులను మలగోరింది. కావున ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజలు ఈ విషయంలో అన్ని విధాలుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ 9 రకాలైనటువంటి హామీలను ప్రజలకు ఇస్తుంది. మహిళా మహాలక్ష్మిగా 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, ప్రతి పేద మహిళకు 1,00,000 రూపాయలు అందించేలాగా ఒక పథకాన్ని రూపొందించారు. అలాగే రైతులకు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి కూడా ఈ పార్టీ కట్టుదిట్టంగా ప్రణాళిక చేసింది. అలాగే రైతులకు సంపూర్ణమైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి ఉపాధి హామీ రైతు కూలీలకు 400 రూపాయలు ఇవ్వడానికి కూడా ఇస్తున్నారు. కేంద్రం ద్వారా 30 లక్షల ఉద్యోగాలు, అలాగే రాష్ట్రం ద్వారా 2,25,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ పార్టీ హామీ ఇస్తుంది. ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్లను కట్టించే కార్యక్రమాన్ని కూడా చేస్తుంది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు గ్యారంటీగా ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ఆ ఫైల్ మీద సంతకం చేస్తారు. అలాగే వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ 3,000 నుంచి ఇప్పుడు ఇస్తున్న 3,000 నుంచి 4,000 చేస్తారు. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ అయితే 6,000 చేస్తారు. కావున రైతు పెట్టుబడి మీద 50% మద్దతు ధరతో ఈ రైతులకు ఇస్తారు. కాబట్టి ఈ అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా తమరందరికీ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా మల్లెపూడి మంగపతి పల్లంరాజు గారిని అత్యధిక మెజార్టీతో తమ 2 ఓట్లు వేసి గెలిపించారని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటాను.